5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. ఆమేన్, హల్లెలూయా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, జీవాధిపతి, నమ్మదగిన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటగా నన్ను క్షమించమని కోరుకుంటూ ఉన్నాను ప్రభా. ఈ అతి పరిశుద్ధమైన స్థలములో ఒకవేళ మాట్లాడకూడని నేను మాట్లాడింటే మనసారా క్షమించండి. నన్ను పరిశుద్ధపరచండి. వాక్యము కొరకు మీ సన్నిధానంలో అడుగుతూ ఉన్నాను. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచి మా అందరితో మీరు మాట్లాడండి. వచ్చిన ఈ కొద్ది మందితో తండ్రి, ఈ కొద్ది మందితో కూడా మీరు ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మీరు ఉంటే పరలోక సైన్య సమూహము ఇక్కడ ఉందని మేము నమ్ముతూ ఉన్నాం. నీకు మాత్రమే, నా యేసయ్యకు మాత్రమే మహిమ కలుగును గాక. నా నోటిని మీ బూరగా వాడుకోమని కోరుకుంటూ, కంప్లీట్గా యేసు రక్తంలో కప్పుకుంటూ, మీ అధికారముకు నన్ను నేను ఒప్పుకుంటూ, నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వాక్యమును మనం గమనించినట్టయితే ప్రభువుని అడుగుతూ ఉన్నాను, ప్రభువా ఈరోజు ఏ వాక్యము కావాలా, ఏ వాక్యం చెప్పాలా అని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధానంలో అడుగుతూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఒక మాటను నాకు గుర్తు చేసినాడు. స్వస్థత. ఏదది? స్వస్థత అంటే ఆరోగ్యం. ఈ రోజులో మనం చూసినట్లయితే ప్రతి వారిని ఎవరిని కదిలించినా ఎలా ఉంది అని అంటే, ఏముందయ్యా, ఆరోగ్యం బాగాలేదు. చిన్న వయసులో బీపీలు, షుగర్లు, చిన్న వయసులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, చిన్న వయసులో హార్ట్ ప్రాబ్లమ్స్, చిన్న వయసులో భయంకరమైన రోగాలు, సమస్యలు. ఎవరిని కదిలించినా ఇదే బాధ. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఇవే బాధ. మొన్నటికి మొన్న మాకు తెలిసిన ఒక వ్యక్తి చిన్న ఆ ఇద్దరు భార్యాభర్తలకు ఒక పాప పుట్టింది. మంచి కుమార్తె, మంచి బలముతో ఒక పాప పుడితే 6 నెలలు గడవక మునిపే ఒకరోజు రాత్రి అంతా ఆయాసంతో బాధపడిందంట చిన్న బిడ్డ. సరే, ఆయాసం వస్తుంది కదా అని దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆయాసానికి మందులు ఇచ్చినాడు. మళ్ళా ఆయాసం ఎక్కువైపోయింది, తక్కువ కాలే. మళ్ళా మందులు ఇచ్చినాడు, మళ్ళీ ఇంకా ఎక్కువైతుంది, తక్కువ అవుతలేదు. అయితే ఆ డాక్టర్ అన్నాడంట, ఒకసారి కర్నూలుకి వెళ్ళండి అని అంటే కర్నూలుకి వెళ్తే ఆ కర్నూలులో ఆమెను పరీక్షించి, ఆ చిన్న బిడ్డను పరీక్షించి, గుండెలో ఉన్న ఆ నాణాలు, ఆ రక్త నాణాలు ఏవైతే ఉంటాయో, రక్తం సరఫరా చేసే నాణాలు ఉంటాయో, అవన్నీ కూడా సరిగ్గా లేక, అవన్నీ వెళ్ళవలసిన గుండెల రక్తనాళాల నుంచి వెళ్ళవలసిన రక్తం, ఆ నాణాలు సరిగ్గా లేక ఎట్లా పడితే అట్లా ఆ నాణాలు కరువుగా ఉన్నాయన్నట. అంటే ఇట్లా లైన్గా ఉండకుండా అవి ఇష్టానుసారంగా ఉన్నాయంట. కాబట్టి రక్తం ఆడతలేదు, గుండెకు ఆయాసం వస్తుంది, వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే పాప బ్రతకదు అని అంటే హుటాహుటిన హైదరాబాద్ ప్రాంతానికి తీసుకొని వెళ్తే అక్కడ దాదాపు ఒక 10-15 లక్షలు దగ్గర ఖర్చు పెట్టుకొని ఆపరేషన్ చేయించినారు. చిన్న బిడ్డ, 6 నెలల పాప, చిన్న బిడ్డ. అయితే నేను అంటూ ఉన్నాను, ఎందుకు ఈ రోగాలు వస్తూ ఉన్నాయి? ఎవరు చూసినా, ఎక్కడ చూసినా అస్వస్థత, అనారోగ్యమే. ఏ శరీరంలో చూసినా, ఏ దేహంలో చూసినా ఆరోగ్యం లేదు. మరి పరలోకమందున దేవుడు మొదటగా మనుషులను సృష్టించినప్పుడు అప్పుడు రోగం ఉందా? అప్పుడు అనారోగ్యంతో ఉన్నారా? అప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు, బీపీలు, షుగర్లు ఇవన్నీ ఉన్నాయా అని మనం గమనిస్తే లేవు అనే సమాధానం. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మొదటి ఆదాము అవ్వను సృష్టించినప్పుడు అప్పుడు వాళ్ళకు రోగాలు లేవు. ప్రశాంతంగా వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. ఏది తిన్నా ఆరోగ్యకరంగానే ఉండేది వాళ్ళ జీవితాలలో. మరి ఇప్పుడెందుకు మనం రోగాల పాలవుతున్నాం? ఇప్పుడు ఎందుకు హాస్పిటల్ పాలవుతూ ఉన్నాం? ఇప్పుడు ఎందుకు ఏ హాస్పిటల్ చూసినా ఫుల్ జనాలతో కిక్కిర్చిపోతున్నాయి? ఏ హాస్పిటల్ చూసినా వారంలో ఒక 2 వారాలు, 3 వారాలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ను చూస్తే కిక్కిర్చిపోయింటారు జనాలు. ఫుల్ ఉంటారు జనాలు.
ఎందుకు, ఏ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అని మనం గమనిస్తే, సరే యేసుక్రీస్తు ప్రభుని నమ్మని వాళ్ళను పక్కకు పెడితే, యేసుక్రీస్తు ప్రభుని నమ్మి ఆరాధిస్తున్న వాళ్ళు కూడా అనారోగ్యాల చేత ఉంటూ ఉన్నారు కదా, ఆరోగ్యము లేని స్థితిగతుల మధ్యలో ఉంటూ ఉన్నారు కదా, అనారోగ్య పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నారు కదా. ఎందుకు అని మనం గమనిస్తే దానికి కారణం పక్కకు పెడితే, ఈ స్వస్థత, ఈ ఆరోగ్యము కొరకు దేవాది దేవుడు 2000 సంవత్సరముల క్రితమే నీ దేహములో ఆరోగ్యము కలగాలని, నీవు స్వస్థపరచబడాలని, నీవు నేను ఆరోగ్యవంతునిగా ఆరోగ్యవంతురాలిగా ఉండాలి అని ప్రభు 2000 సంవత్సరముల క్రితమే నీ కొరకు నా కొరకు తన శరీరాన్ని గాయపరుచుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బల ద్వారా నీకు నాకు ఏమి కలుగుతుంది అంటే స్వస్థత కలుగుతుంది. ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. వాక్యము సెలవిస్తుంది. ఒక వాక్యం చదువుదాం. యెషయా పుస్తకము 1వ అధ్యాయం 5వ వచనం 3వ లైన్. ప్రతి వాని నడినెత్తి మీద ఏముందంట? వ్యాధి కలిగి ఉంది. ఎవ్వరు కూడా ఆరోగ్యంగా లేరు. ప్రతి వాని నడినెత్తి మీద వ్యాధి ఉంది. ప్రతి వాని ఇంటి తలుపు తడితే ఖచ్చితంగా ఇంటిలో ఒకరికి ఏదో ఒక రోగం ఉంటుంది. ఇంటిలో అందరికీ ఉంటుంది రోగం. ఆ నాగాలాండ్ ఆ ప్రాంతంలో మన భారతదేశంలో నాగాలాండ్ ఆ ప్రాంతం ఉందంట. ఆ ప్రాంతంలో ఎవరు ఇల్లు తట్టినా వానికి ఆ ఇంటిలో ఉన్న వారికి ఒక బీపీ, గుండె ప్రాబ్లం ఉంటుందంట. బీపీ, గుండె ప్రాబ్లం ప్రతి వారికి ఉంటుందంట. ప్రతి వాని నడినెత్తి మీద రోగం ఉంది. అయితే ఈ రోగాన్ని తీసివేసుకోవడానికి 2000 సంవత్సరముల క్రితమే ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు గాయపరచబడినాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ గాయముల ద్వారా నీకు నాకు స్వస్థత. ప్రభు అంటున్నాడు, స్వస్థత మన జన్మ హక్కు. స్వస్థత ఏంది? మన హక్కు, మన స్వాస్థ్యం, మన హక్కు స్వస్థత. స్వస్థత లేకుండా ఆరోగ్యము లేదు కదా అని ఇక్కడ అక్కడ నువ్వు నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు. స్వస్థత మన హక్కు. స్వస్థత మన హక్కు. ఎందుకు హక్కు అని అంటే, నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరముల క్రితం నిన్ను నన్ను ప్రేమించే ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఏం చేసినాడంటే ఇదిగో అంతగా గాయపరుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఆయన తానే తన శరీరమందు ఆయన పొందిన గాయముల చేత ఇదిగో మనమందరము స్వస్థత నొందితిమి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఏ బలహీనతలైతే మన శరీరాలను ఏలుబడి చేస్తున్నాయో, ఇక్కడ నిలబడి చెబుతున్న నాకైనా వింటున్న మీకైనా, మీ దేహంలో ఏ అనారోగ్యం అయితే ఉందో, ఏ బలహీనత అయితే ఉందో, ఏ రోగమైతే మన దేహాలను ఏలుబడి చేస్తూ ఉన్నాయో, ఆ ఏలుబడి చేస్తున్న ప్రతి రోగానికి ఒకటే ఒక మందు. ఆ మందే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు గాయం. ఆమేన్, హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా నా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం ముందు మనందరినీ కూడా స్వస్థపరచునుగాక, స్వస్థపరచునుగాక. శరీరములో ఏలుబడి చేస్తున్న ప్రతి రోగము, ప్రతి అనారోగ్యం యేసు నామమున తొలగిపోవునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసినాడంట ఆయన? నీ రోగముల కొరకు, నీవు అనుభవిస్తూ ఉన్న రోగముల కొరకు, నీ దేహములో ఏలుబడి చేస్తున్న రోగముల కొరకు ఆయన ఏం చేసినాడంట తెలుసా? గాయపరుచుకున్నాడంట, గాయపరుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. స్వస్థత అనేది మన హక్కు. ఏంటంట?
మన హక్కు, ఇది నా హక్కు. ఇప్పుడు ఉదాహరణకు సంఘం ఉందనుకోండి. ఈ సంఘములో మీరు క్రమముగా ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వస్తూ ఈ సంఘములో విశ్వాసులుగా మీరు మార్చబడినారనుకోండి. రేపనాడు మీ ఇంటిలో ఎవరిదైనా వివాహం జరగాలనుకోండి, ఎవరిదైనా ఏదైనా ఒక కార్యం జరగాలనుకున్నది అనుకో, అప్పుడు సంఘ సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా మా ఇంట్లో పలానా కార్యం జరుగుతుంది, నువ్వు రా, ఖచ్చితంగా మీరు ఉండాలా, మీరే జరిగించాలా అని అన్నప్పుడు ఆ సేవకుడు, నేను రానమ్మా, నాకు తెలియదు, పో వేరే వాళ్ళని పిలిపించుకోనంటే, ఎందుకు? నా హక్కు. నేను 4 సంవత్సరాలు ఇక్కడ నుంచి వస్తున్నా ఈ సంఘానికి, ఈ సంఘము స్థాపించబడిన కాడ నుంచి నేను ఉన్నా, ఇది నా హక్కు. ప్రతి వారం నేను మందిరానికి వచ్చిన, ఖచ్చితంగా రావాల్సిందే, మీరు ఎందుకు రారు అని ఎలాగైతే మనము ప్రశ్నిస్తామో, ఇదిగో యేసు క్రీస్తు ప్రభువుని కూడా ఆయన సన్నిధానములోకి వచ్చి మనము అలాగే మన రోగాల కొరకు మనం గోజాడుకోవాలి. నా హక్కు ప్రభువా ఇది. నేనెందుకు వెళ్ళాలా డాక్టర్ దగ్గరికి? నేనెందుకు వెళ్ళాలా ఆ మందులు ఈ మందులు ఆ మందులు? ఇది నా హక్కు. నువ్వు 2000 సంవత్సరంలో క్రితం నా శరీరములో, నా దేహంలో ఆరోగ్యం కొరకు నువ్వు చనిపోలేదా? నువ్వు గాయపరచబడలేదా? నీవు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉందని వాక్యము సెలవిస్తుంది కదా. నాకు ఆరోగ్యం ఇవ్వు అని ఎప్పుడైతే నీవు నీ హక్కును గుర్తెరిగి దేవుని సన్నిధానంలో నువ్వు గోజాడుతావో, ఖచ్చితంగా నా దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యము చేత నిన్ను నింపునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆస్తి ఉందనుకోండి, ఒక ఆస్తి, తల్లిదండ్రుల ఆస్తి ఉందనుకోండి. ఆ హక్కు అన్నదమ్ములు ఇవ్వకపోతే ఆ హక్కు కొరకు కోర్టు వరకు పోతాం, పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కుతాం, కోర్టులు మెట్లు కూడా ఎక్కుతాం. వాళ్ళను వీళ్ళను పెద్దలను పిలిచి ఆ హక్కు పొందుకోవాలని ఏదేదో కార్యక్రమాలు చేస్తాం. మరి నీ దేహములో ఆరోగ్యము కొరకు నీ హక్కును మర్చిపోతున్నావా? ప్రభు ఈరోజు అంటూ ఉన్నాడు, నీ హక్కును మర్చిపోవద్దు. ఏదో వస్తున్నాములే పోతున్నాములే, యేసుక్రీస్తు ప్రభు రక్త మాంసములలో చేయి వేస్తున్నాంలే పోతున్నాంలే కాదు. దైవికమైన స్వస్థత నీవు నేను అనుభవించాలా. యేసుక్రీస్తు ప్రభు సింహాసనము ఎక్కాలి అని అంటే ఇదిగో 6 మెట్లు అనుభవము కావాలా. మారు మనసు, బాప్తీసము, పరిశుద్ధాత్మ అభిషేకము, దైవికమైన స్వస్థత. ఈ దైవికమైన స్వస్థత అనే మెట్టు నువ్వు ఎక్కాలా. నువ్వు ఎక్కకపోతే సింహాసనము లేదు. యేసుక్రీస్తు ప్రభు నా దేవుడని భుజాలు తట్టుకొని పోయేది మాత్రమే కాదు, ఆ దేవుని నుంచి ఇచ్చే శక్తిని నీవు నేను అనుభవించాలా. అనుభవిస్తూ ఇతరులకు మాదిరికరంగా ఉండాలా. ఇదిగో నా దేవుని స్వస్థత నేను అనుభవించిన, ఆయన పొందిన దెబ్బల ద్వారా, గాయాల ద్వారా నేను స్వస్థత పొందుకున్నా. ఇదిగో నాకు స్వస్థత కలిగింది, నీవు కూడా స్వస్థత పడు అని చెప్పాలా. మొన్న ఒక ప్రాంతానికి నేను వెళ్ళిన. ఒక ప్రాంతానికి వెళితే ఒక తల్లి నిండు వృద్ధాపంలో ఉంది. ఒక తల్లి నిండు వృద్ధాపం అంటే ఒక 65-70 సంవత్సరాల దగ్గర ఉంటుంది. ఆ తల్లి కుటుంబస్తులందరూ కూడా పుట్టుకతోనే కుటుంబంతోనే తల్లిదండ్రులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్మని కుటుంబం వాళ్ళది. చెన్నై ఆ ప్రాంతాల్లో ఉంటారు ఆ తల్లి. ఒక బ్యాంక్ మేనేజర్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. ఆ తల్లి అంటూ ఉంది, చిన్న బొట్టు పెట్టుకునింది, చిన్నగా ఒక స్టిక్కర్ పెట్టుకునింది ఆ తల్లి. నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్మినా, యేసు ప్రభు నా జీవితంలో ఒక గొప్ప కార్యాలు చేసినాడు అని సాక్ష్యం చెప్పింది. ఒక అర్ధగంట పైన సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యాన్ని ఏమని సాక్ష్యం చెప్తుందంటే, వివాహం కాకముందు మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడే బాగా తలనొప్పి లేచిందంట. తలనొప్పి లేస్తే ఆ తలనొప్పి లేచిన తర్వాత ఒక 2 రోజులు మందులు తినిందంట, 3 రోజులు మందులు తినిందంట. ఆ తలనొప్పి తగ్గడం లేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్ స్కానింగ్ తీయమ్మా, ఈ స్కానింగ్ తీసిన తర్వాత ఆ బ్రెయిన్లో చిన్న చిన్న గడ్డలు ఉన్నాయంట, ట్యూమర్స్ గడ్డలు ఉన్నాయంట. ఆ బ్రెయిన్లో గడ్డలు ఉన్నాయి. యవన కాలం, అప్పుడే బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. యవన కాలం
అప్పుడు ఇంకా యేసు ప్రభుని నమ్మలే. ఆ తల్లి అనుకునిందంట, ఈ చిన్న వయసులో నాకు ఈ రోగం ఎందుకు, ఈ చిన్న వయసులో నాకు ఈ రోగం ఎందుకు అని చెప్పి వేదన పడుతున్నారు. కుటుంబస్తులు అందరూ కూడా వేదన పడుతూ ఉంటే ఆ తల్లి స్నేహితురాలు, ఒక స్నేహితురాలు, ఇదిగో అమ్మా యేసు ప్రభు ప్రార్థన చేయి, ఆయన ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది, ఆయన మనల్ని రక్షిస్తాడు, ఈ ట్యూమర్స్ అన్నీ తొలగిపోతాయి అని అంటే ఆరోగ్యము కొరకు దేవుని సన్నిధానంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసిందంట. ప్రభువా నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, పలానా వాళ్ళు చెప్పినారు, నేను నమ్ముతున్నా, నాకు స్వస్థతనివ్వు అని ప్రార్థన చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంది. ఒకరోజు డాక్టర్లు ఆమెను తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. ఆ బెడ్ మీద ఆమె పండుకున్నప్పుడు, ఆ బెడ్ మీద ఉన్నప్పుడు ఒకటే ప్రార్థన చేసుకుందట, యేసయ్యా ఇదిగో రేపో ఎల్లుండో నాకు ఆపరేషన్ చేస్తారు, నేను ఒకటే ప్రార్థన చేసుకుంటున్నా, నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, డాక్టర్ ఇప్పుడు అడ్మిట్ చేసిన డాక్టర్ వచ్చి నువ్వు డిశ్చార్జ్ కామ్మా అని చెప్పాలా, నా 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 బ్రెయిన్లో ఉన్న గడ్డలు కరిగిపోవాలా అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకునిందంట. ప్రార్థన చేసుకొని కొంచెం సేపులు అయిన తర్వాత ఒక గంటకు వచ్చినట్ట డాక్టర్. అన్ని టెస్ట్ చేసినారా అంటే అన్ని టెస్ట్ చేసినారన్నాడు. మళ్ళీ ఆమెను చూసినాడంట, మళ్ళీ పోయినాడంట, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా డాక్టరు ఎలాగైనా సరే నన్ను డిశ్చార్జ్ చేయాలా, నా గడ్డలు తీసేయి అని చెప్పి ప్రార్థన చేసుకునేదంట. ఆ పక్కన ఆమె నర్స్ అంటుందంట, ఏమ్మా ఇప్పుడు 2 రోజులు నీకు ఆపరేషన్ జరుగుతుంది, నీవేమో సిద్ధపడనట్టున్నావు అని అంటే, లేదు నేను వెళ్ళిపోతా ఖచ్చితంగా, నన్ను డిశ్చార్జ్ అవుతా. ఏడ డిశ్చార్జ్ అవుతావు, 2 రోజుల డాక్టర్ ఆపరేషన్ చేయాలని చూస్తుంటే నీకు డిశ్చార్జ్ ఎందుకు అవుతావు అని నర్సు చెప్తుందంట. ఈమంటుంది, నా యేసయ్య మీద నాకు నమ్మకం ఉంది, నా యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉండగా, ప్రార్థన చేసుకుంటూ ఉండగా డాక్టర్ వచ్చి ఇదిగో ఈమెను డిశ్చార్జ్ చేయండి, ట్యాబ్లెట్లు ఇవ్వండి, మళ్ళా మెల్పిద్దాంలే అని చెప్పినాడట. ఆమెను హల్లెలూయా. ఆమె డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత, ప్రభువా నన్ను ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం చేత నింపండి, నాకు ఆరోగ్యాన్ని దయచేయండి, నాకు బాగుపరచండి, నన్ను బాగు చేయండి అని ప్రార్థన చేస్తూ వారం రోజులకు ట్యాబ్లెట్లు ఇచ్చినారు. తిరిగి వారం తర్వాత వచ్చి ఆ టెస్ట్లన్నీ మళ్ళొక్కసారి తీస్తే ఆ బ్రెయిన్లో ఉన్న ట్యూమర్స్ అన్నీ పోయినాయంట. ఆమెన్ హల్లెలూయా. ఆ డాక్టరే ఆశ్చర్యపోయినాడంట. ఆ డాక్టర్ 2 రిపోర్ట్లు పెట్టుకొని, ఈ రిపోర్ట్ నీదే కదా, నాదే, ఈ రిపోర్ట్ నీదే కదా, నాదే, మరి ఈ రిపోర్ట్లో ఉన్న గడ్డలు ఈ రిపోర్ట్లో లేవెందుకు అని చెప్పి ఆ డాక్టర్ ఆశ్చర్యపోయి, ఇది సైన్స్కు కూడా అంతు చిక్కని గొప్ప కార్యాలని చెప్పి ఆ రిపోర్ట్లు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడట. ఆమెన్ హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటిదాకా యేసు ప్రభు నా దేవుడని అందరి ఎదుట నిలబడి సాక్ష్యం చెబుతుందట. ఆమెన్ హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయం నందు ప్రభు అంటున్నాడు, స్వస్థత నీ జన్మ హక్కు అది. నీ ఆస్తి కొరకు, నీ తండ్రి సంపాదించిన ఆస్తి కొరకు, నీ తండ్రి సంపాదించిన డబ్బుల కొరకు, ఇది నా హక్కు అని నువ్వు ఎంతైతే పరిగెత్తుతావో, ఇదిగో నీకు నాకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ పరమ తండ్రి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు 2000 సంవత్సరముల క్రితమే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత నీకు నాకు కలుగుతుంది. ఇది మన హక్కు. ఈ హక్కును గుర్తెరిగి ఈ హక్కును స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేయి. ఊక డాక్టర్లకు ఇల్లు కట్టిస్తున్నాం మనం, డాక్టర్లు పోషించబడుతున్నాం. డాక్టర్లకు కూడా కొంచెం పరిధి ఉంటుంది. వాళ్ళ జ్ఞానమును బట్టి కొంతమందిని తీసుకపోతే చేతులు ఎత్తేస్తారు, మేమేమి చేయలేం. వాళ్ళ పరిధి అంతే. మేమేమి చేయలేం, వాళ్ళ పరిధి అంతే. కానీ ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవునికి పరిధి లేదు. ఆయనకు ఒక అడ్డు లేదు, ఇంతే అని ఒక అడ్డంకు లేదు. ఆయన ఎక్కడైనా సంచరిస్తాడు. ఆమెన్ హల్లెలూయా. ఆయన హస్తము ఎక్కడికైనా వెళుతుంది. ఆమెన్ హల్లెలూయా.
ఆయన పొందిన గాయములు నిన్ను ముట్టుతాయి, స్వస్థపరుస్తాయి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయమందు నీవు నేను చింతపడాల్సిన అవసరం లేదు. ఓ పాట ఉంటుంది, చింతలేదిక యేసు పుట్టెను వింతగా. చింతలేదిక యేసు పుట్టెను. ఎందుకు? చింతలేదిక నీ గాయమును తీసివేయడానికి ఆయన పుట్టాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ రోగాలను తీసివేయడానికి ఆయన పుట్టాను. చింతలేదిక. ఆమేన్, హల్లెలూయా. ఎవరికైనా బాగాలేదనుకో ఒకటే చేయాలా, మోకరించాలా. ఎవరికైనా బాగాలేదనుకో, ప్రభా స్వస్థత నా జన్మ హక్కు, నా హక్కు ప్రభా, నా హక్కు, స్వస్థత నాకే అని అడుగు. ఖచ్చితంగా నా దేవుడు నిన్ను బాగు చేయును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు యెహోవా దేవుడిని, తండ్రి అయిన దేవుడిని మనం చూసినట్లయితే ఆయన కూడా స్వస్థపరిచినాడు. ఆయన కూడా స్వస్థపరిచినాడు. చదువుకుందాం ఒక మాట. ఇర్మియా పుస్తకము 30వ అధ్యాయం 17వ వచనం. అయితే నేను నీకు ఆరోగ్యాన్ని కలగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలతో తండ్రి అయిన దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈరోజు షారోన్ ప్రార్థన విశ్వాసులతో తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను మీ గాయములు మాన్పేదను. పాత నిబంధన భక్తుల గాయాలను మాన్పిన దేవుడు పరలోకమందున తండ్రి. ఇశ్రాయేలు ప్రజల గాయాలను మాన్పినాడు. అదేవిధంగా హిజ్కియా గారి గురించి మనం చూస్తే మరణకరమైన రోగం వచ్చినప్పుడు రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే నేను నిన్ను బాగు చేసేదను అని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా హోషేయ పుస్తకం 11వ అధ్యాయం 3వ వచనం చూస్తే నేనే వారిని స్వస్థపరచు దేవుడనై నేను ఉన్నాను. పాత నిబంధన కాలములు అన్ని చూస్తే తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు స్వస్థపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధన కాడికి వస్తే యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద సంచారం చేసినప్పుడు ఆయన స్వస్థపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మందిని స్వస్థపరిచినాడు. ఎంతో మంది ఆయన దగ్గరికి వస్తే ఆయన ముట్టినాడు, స్వస్థపరిచినాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కాలం, కృపాకాలమును మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటూ, నీతో ఉంటూ, మనలో ఉంటూ మన శరీరములో బాగులేని ప్రతి పరిస్థితులన్నిటిని కూడా బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ హక్కుని నీవు నేను ఉపయోగించుకోండి అని ఈ అంత్యదినములలో పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఊగా కష్టపడిన సొమ్మంతా దాచుకోకుండా, కష్టపడిన సొమ్మంతా నీవు నీ కుటుంబం అంతా తినకుండా డాక్టర్లకు ఎందుకు పెడతావు? హాస్పిటల్లకు ఎందుకు పెడతావు? గమనించి ఒకసారి ఆలోచన చేయ. ఒకసారి హాస్పిటల్కి డాక్టర్లకు పెట్టక ముందు ఆ రోగము నీలోనికి వచ్చిన వెంటనే దేవుని సన్నిధానంకు వచ్చి, ప్రభువా ఇది నా హక్కు, ఇది నా హక్కు, నజరేయుడైన యేసు నామమున ఈ రోగము తొలగిపోవాలా, యేసు నామమున ఈ రోగము తొలగిపోవాలా, యేసు నామమున ఈ రోగము తొలగిపోయింది అని నువ్వు పలుకు విశ్వాసముతో అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ హక్కును మనం ఉపయోగించుకుందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ స్వస్థత నువ్వు పొందుకోవాలంటే నీలో నాలో ఏముండాలా? స్వస్థత పొందుకోవాలంటే నీలో నాలో ఏముండాలా? చదువుకుందాం ఒక చిన్న మాట. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 9వ వచనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లుస్రా అనే ఒక ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు గారు
లుస్రా అనే ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు సేవకుడు. ఆ సేవకుడు ఒక ప్రాంతానికి వెళుతూ ఉంటే ఆ ప్రాంతంలో ఒక కుంటివాడు, చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి కాలు పనిచేయక నిలబడలేని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి సేవకుని దగ్గరికి వస్తాడు. సేవకుని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ సేవకుడు ఆ అనారోగ్యం చేత బాధపడుతున్న వ్యక్తిని చూసినప్పుడు ఒక్కటే గమనించాడు. ఏమని గమనించినాడంటే, ఈ సేవకునికి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము లేదని గ్రహించి, నువ్వు స్వస్థపరచబడాలి అని అంటే నీ డబ్బంతా హాస్పిటల్ పాలు, ట్యాబ్లెట్ల పోండి, ఆ మెడికల్ షాపులను, హాస్పిటల్ డాక్టర్లను పోషించకుండా ఉండాలి అంటే, ఈ జన్మ హక్కు, నీ హక్కు, దేవుడు నీకు ఇచ్చిన హక్కును నువ్వు ఉపయోగించుకోవాలంటే మొదటగా నీకు నాకు ఉండవలసింది ఏంటి అని అంటే విశ్వాసం. ఏముండాలి? ఫెయిత్, విశ్వాసం, నమ్మకం. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా దేవాది దేవుడు వాళ్ళ విశ్వాసమును చూసి స్వస్థపరిచినాడు. యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి ఒక ప్రాంతానికి వెళుతూ ఉంటే 12 సంవత్సరాలు రక్తస్రవణ రోగము చేత బాధపడుతున్న స్త్రీ గురించి మనం విన్నాం, మనకు తెలుసు. ఎక్కడో వేరే ప్రాంతంలో ఉంది. యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడంట. యేసు ప్రభు అనే ఒక దేవుడు స్వస్థపరుస్తున్నాడంట. ఆయన ముట్టుకుంటే చాలు స్వస్థత కలుగుతుందంట అని నమ్మకము అనే మాట వినింది. 12 సంవత్సరాలు ఒక రోగముతో బాధపడుతుంది. సొంతము తన భర్త ఆ రోగముతో బాధపడుతున్న ఆమెను విడిచిపెట్టిన పరిస్థితులు. ఇక ఆమె సంపాదించిన సంపాదన అంతా కూడా డాక్టర్లకు, హాస్పిటల్కు ఖర్చు చేసుకున్న ఆస్తి అంతా కూడా డాక్టర్లకు ఖర్చు చేసుకున్న పరిస్థితి. ఈ పరిస్థితుల మధ్యలో కృంగిపోతూ ఉన్నప్పుడు ఇక నాకు చచ్చిపోవడమే, చావే ఇక నాకు శరణం, ఇక నాకు ఆధారం, ఇక నాకు చావు తప్ప ఏమీ లేదు అని అనుకునే పరిస్థితుల మధ్యలో యేసు ప్రభు గురించి వినింది. విన్న వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా? విశ్వాసముతో ఏం చేసిందంట? చెప్పాలా? ఏం చేసిందంట? విశ్వాసముతో. గట్టి చెప్పండి ఒకసారి మళ్ళా. విశ్వాసముతో ఆ 12 సంవత్సరాల రోగము చేత బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆమెన్, హల్లెలూయా. ఈ విశ్వాసముతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. ఈ విశ్వాసముతో ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చేవారి దగ్గరికి వెళ్ళింది. ఈ విశ్వాసముతో చెట్ల మందు ఇచ్చేవారి దగ్గరికి వెళ్ళింది. ఈ విశ్వాసముతో హోమియో మందులు ఇచ్చేవారి దగ్గరికి వెళ్ళింది. ఈ విశ్వాసముతో అంతరాలు మంత్రాలు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. కొంతమంది ఏమంటారు, విజిలేషన్ పుస్తకం ఆనిపోయి మొక్కుతారు. అందరి దగ్గరికి వెళ్ళింది. పాపం పిచ్చిది. వెళ్ళి ఉన్న ఆస్తి అంతా అమ్ముకునింది. ఆస్తులు అయిపోయినాయి, ఆస్తులు కరిగిపోయినాయి, కానీ రోగం బాగాలి. అయితే అనుకునింది, ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం అని విశ్వాసముతో పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో యేసయ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జనాలను చూసి, యేసు ప్రభు చుట్టూ వేల మంది ఉన్నారు. ఈ స్త్రీ యేసయ్య దగ్గరికి వెళ్ళి స్వస్థపరచబడాలని ఆశతో, విశ్వాసంతో పరిగెత్తింది. ఆ వేల మందిని చూసి కృంగిపోలే, ఆ వేల మందిని చూసి వెనకాలకి వెళ్ళిపోలే. ఈ రోజులలో క్రైస్తవులుగా ఉంటున్న నీకు నాకు ఉన్న చెడ్డ లక్షణం ఏంటంటే, విశ్వాసముతో దేవుని దగ్గరికి వస్తాము. వచ్చిన తర్వాత ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత స్వస్థపరచబడకపోతే ఆ విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. ఇది ఒక చెడ్డ లక్షణం, చెడ్డ గుణం. నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నా, ఎన్ని లక్షల మంది ఉన్నా, ఎంతమంది సమూహం ఉన్నా, దేవుడి సన్నిధానంకు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా నీ రోగాన్ని యేసుక్రీస్తు ప్రభుకు చెప్పి, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధానంలో మోకరించి నీవు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు
నా దేవుని హస్తము నిన్ను ముట్టి స్వస్థపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వేల మంది యేసు ప్రభు చుట్టూ ఉన్నారు. ఆ వేల మందిని చూసి ఈ 12 సంవత్సరాల రక్తస్రవణ రోగము చేత బాధపడుతున్న స్త్రీ తిరిగి వెనకాలకు వెళ్ళలేదు. తిరిగి మళ్ళీ తన ఇంటికి వెళ్ళలేదు. ఆమె విశ్వాసముతో దేవుని వెతకడానికి, ఇదిగో మనుషుల మధ్యలో జొరబడి ఇంత సందుంటే కాల సందులో జొరబడి వెళుతూ విశ్వాసముతో యేసయ్య ఒక వస్త్రాలను పట్టుకునిందంట. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వస్త్రాలు పట్టుకునిందంట విశ్వాసముతో. ఆమెకు చెప్పింటారు, అమ్మా ఫలానా యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకో, ఆయన చెయ్యి పెడితే స్వస్థపరచబడుతుంది అని ఆమెకు చెప్పింటారు. కానీ ఆమె ఏం చేసింది? యేసు ప్రభుకు బాధ చెప్పిందా? చెప్పిందా? చెప్పలేదు. యేసు ప్రభు చెయ్యి ఆమె మీద పెట్టిందా? పెట్టలేదు. ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే, యేసు ప్రభు వేసుకున్న వస్త్రము పట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని ఆ వేల మంది కాళ్ళ మధ్యల నుంచి దూరి వెళుతూ వెనకాల నుంచి యేసయ్య వస్త్రాన్ని పట్టుకునిందంట. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసముతో నమ్మకముతో యేసు ప్రభు వస్త్రాన్ని పట్టుకునిందో, ఆమె శరీరములో ఉన్న ఆ రక్తస్రవణ రోగం, ఆ దార కట్టబడిందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే స్వస్థపరచబడింది. ఎప్పుడో 2-3 రోజులకు కాదు, ఎప్పుడో నెల తరబడి కాదు, వెంటనే స్వస్థపరచబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు మనకు దేవాది దేవుడు ఇచ్చిన ఆ హక్కుని నీవు నేను అనుభవించాలి అని అంటే, మొదటగా నీకు నాకు ఉండవలసిన లక్షణం ఏమి అనంటే విశ్వాసము. ఏదన్నా విశ్వాసం. ప్రార్థన చేయి. ఒకవేళ నీ పిల్లలకు బాగాలేకపోతే నీ పిల్లల మీద చేయి పెట్టి మోకరించి ప్రార్థన చేయి. ప్రభు స్వస్థతనివ్వని మోకరించి చేయి పెట్టి ప్రార్థన చేయి. ఒక 2 నిమిషాలు, 1 నిమిషం ప్రార్థన చేసి ఇంకా జ్వరం తగ్గుతలేదు అని అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవద్దు. తగ్గేంత వరకు ప్రార్థన చేయి. విశ్వాసంతో ప్రార్థన చేయి. ఇది నా హక్కు ప్రభు అని ప్రార్థన చేయి. ఖచ్చితంగా నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్ఠవ్యాధి రోగితో బాధపడుతున్న వ్యక్తిని తీసుకొని వచ్చి యేసు ప్రభుతో అంటున్నారంట, యేసయ్య నన్ను ముట్టడం స్వస్థపరచడం నీకు ఇష్టమేనా? యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను కుష్ఠితో బాధపడుతున్నాను, భయంకరమైన కుష్ఠవ్యాధి రోగంతో బాధపడుతున్నాను. ఈ రోగం వలన నా కుటుంబాలలో ఉన్నవారు, నా బంధువులు, నా స్నేహితులు అందరూ కూడా నన్ను దూరం పెట్టినారు. భయంకరమైన స్థితిగతుల మధ్యలో ఉంటూ ఉన్నా. నన్ను స్వస్థపరుస్తావా? నన్ను బాగు చేస్తావా అని ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడిగినప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నాకిష్టమే, నీవు స్వస్థపరచబడు. ఆమేన్, హల్లెలూయా. చదువుకుందాం ఆ మాట. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుషుడు ఉండెను. ఆయన యేసయ్యను చూచి సాగిలపడి, యేసయ్యా ఇదిగో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఇదిగో నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవ గమ్మని అనెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఏ రోగాల చేత బాధపడుతున్నామో, ఏ అనారోగ్యాల చేత బాధపడుతున్నామో, ఏ రోగాల వలన నీ ఆస్తి అంతస్తులన్నీ అవి ట్యాబ్లెట్ల రూపకంగా కరిగిపోతూ ఉన్నాయో, అయితే ప్రభు అంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయం అందు, ఇదిగో నాకు ఇష్టమే నువ్వు స్వస్థపరచబడడం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆరోగ్యవంతురాలిగా మార్చబడడం ఆయనకి ఇష్టమే. నువ్వు రోగాలతో బ్రతికి రోగాలతో చచ్చిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు రోగాలతో బ్రతికి
రోగముతోనే దగ్గుతూ ఆహా ఆహా అని దగ్గుతూ చచ్చిపోవడం ఇష్టం లేదు. నువ్వు రోగాలతో ఆ రోగం అనే మరణకరమైన బెడ్ మీద పండుకొని, హాస్పిటల్ బెడ్ మీద పండుకొని చచ్చిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదు. అన్నడా మాట? అన్నడా? చెప్పాలా? అన్నడా? నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము. ఆమె హల్లెలూయా. నాకు ఇష్టమే నువ్వు రోగంతో సావు అని అన్నాడా? ఎప్పుడన్నా అన్నాడా? ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ, విశ్వాసముతో వచ్చిన వారందరినీ స్వస్థపరచడానికి నా యేసయ్య శక్తిమంతుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందే గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని నా యేసు తప్ప వేరొక దేవుడు లేడు. ఆమేన్. హల్లెలూయా. 2000 సంవత్సరముల క్రితమే నీవు నేను బాగుపడాలని, నీవు నేను ఆరోగ్యవంతురాలిగా ఉండాలని ఆయన గాయపరచబడుతున్నాడు. ఆయన గాయాలు పొందుకున్నాడు. అంతగా ఆయన గాయాలు పొందుకుంటే ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థపరచబడకపోవడం నీకు నాకు, నీవు నేను మన జన్మ హక్కుని గుర్తెరకపోవడం మన అవివేకం. చాలామంది ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటారు. కొంతమంది పోయిన కాడల్లో పోయి తిరిగిన కాడల్లో తిరిగి ఎక్కడ ఏమి రాకుండా అప్పుడు ఫోన్లు చేస్తారు. ఇక్కడ పోయినాం ఎక్కడ లేదు, అక్కడ ఖర్చు పెట్టుకున్నాం, ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం, ఇదిగో ఫోన్ చేస్తావా, ప్రార్థన చేసి బాగైంది అనుకో, అక్కడ ఖర్చులు ఇక్కడ ఖర్చులు పెట్టుకుంటారు. ₹600 ఈడ ఇస్తారా? ఇయ్యరు. మాస్టర్లు అంటే లోకువా, సేవకులు అంటే లోకువా, అంతలే లోకువ ఎక్కువ. సేవకుల మాట అంటే వినరు, లోకువ. విలువయ్యరు, లోకువ. విలువయ్యరు. ఎందుకు తెలుసా? నేను జీతాలు లేకుండా పనిచేస్తుంటాను కదా, జీతాలు లేకుండా పనిచేస్తుంటాం కదా, వాళ్ళ ఇచ్చే కానుకల మీద మేము ఆధారపడతాం అని అనుకుంటుంటారు. అంతా తిరిగి ఆ గల్లి ఈ గల్లి, ఆ అంతరాలు ఈ అంతరాలు, ఆ పంతరాలు ఈ పంతరాలు, అక్కడ అక్కడ అన్నీ కట్టించుకొని నడుముకి కాళ్ళకు చేతులకు అన్నీ కట్టించుకొని అప్పుడు వస్తారు. ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే నిన్ను స్వస్థపరచాలి, గుర్తెరగండి. మన జన్మ హక్కు, మన హక్కు అది. స్వస్థత మన హక్కు. నీవు నేను ఆరోగ్యవంతురాలుగా ఉండాలని ఆయన ఆశపడుతూ, ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న మనము ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక ఫిలిం చూసినాం. ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఆ ఫిలిం చూసినాం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడిన కానుంచి, గాయాలు పొందుకున్న కానుంచి, మరణించి తిరిగి లేచేంత వరకు 2 గంటల ఆ ఫిలిం మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఆ ఫిలింలో యాక్ట్ చేసిన వ్యక్తి, ఇప్పుడు ఆ ముఖము యేసుప్రభుది కాదు, ఒక యాక్టర్దే, ఒక బొమ్మ నమూనా. అది యాక్టర్ ఆ యాక్టర్ పేరు జిమ్ క్యావిజర్. ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఫిలిం తీసేటప్పుడు ఈ జిమ్ క్యావిజల్ అనే వ్యక్తి, ఆ సినిమా డైరెక్టర్ మెల్ గిబ్సన్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇద్దరు కలిసి సినిమా తీస్తున్నారు. ఆయనను యేసుప్రభుని కొరడాలతో కొట్టే సన్నివేశం వచ్చింది. వస్తే ఆ కొరడాలతో కొట్టే సన్నివేశము తీసుకొని పోయినారు సైనికులు. ఆ కొరడాలు, రోమా ప్రభుత్వ కొరడాలు ఎట్లుంటాయంటే, కొరడా తెలుసు కదా మీకు, చిలకల, ఎద్దులో కొట్టే చిలకలు, 1 2 3 4 ఇట్లా దారాలు ఉంటాయి, ముందర రబ్బర్లు ఉంటాయి. అయితే అక్కడ చైన్లు ఉంటాయి, ఇట్లా 5 చైన్లు ఉంటాయి. 1 2 3 4 5 6 చైన్లు ఉంటాయి. ఈ చైన్కి మళ్ళా ఒక 5 ఉక్కులు ఉంటాయి. ఇట్లా పట్టుకున్న ఉక్కులు, ఇట్లా కొరడా ఇదంతా ఒక తాడు ఉంది అనుకోండి, ఇట్లా ఒక 5 చైన్లు లాగా వేసింటాడు.
ఈ చైన్లకు ముందర 1 2 3 4 5 1 2 3 4 5 ఉక్కులు ఉంటాయి. ఉక్కులు ఇట్లా పట్టుకోవడానికి ఉక్కులు ఉంటాయి. ఈ కొరడాల సిచ్యువేషన్, ఆ సీన్ వచ్చినప్పుడు ఈ జిమ్ క్యావిజల్ అనే వ్యక్తికి శరీరం ఇంతలా శరీరం అమర్చినారంట. ఆయన ఒరిజినల్ శరీరంతో పాటు ఆయన బాడీ మీద ఇంతలా శరీరం అమర్చినారు. ఇప్పుడు ఆ ఫిలిం ఎట్లా ఉండాలి అని అంటే, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఈ ఫిలిం ఎట్లుండాలంటే, యేసు ప్రభువు నిజముగా ఇంత బాధలు అనుభవించినాడని కళ్ళకు కట్టినట్లు నిజము చూపెట్టాలా అనేది వాళ్ళ ఆలోచన. ఆ మెల్ గిబ్సన్ అనే డైరెక్టర్ ఆలోచన. ఈ ఫిలిం తీసినప్పుడు ఆ కొరాల సిచ్యువేషన్ సీన్ వచ్చినప్పుడు ఇంత లావు శరీరం ఆయనకు అమర్చినారంట. వీపుకు అంతా అమర్చినారు. అమర్చిన తర్వాత ఆయన తీసుకొని పోయి ఒక మొద్దు మీద పెట్టినారు. పెట్టిన తర్వాత ఒక 2 వ్యక్తులు ఆ కొరడాలు పట్టుకున్నారు. కొరడాలు పట్టుకొని మొదటి దెబ్బ కొట్టినారు. ఒకసారి 2 చేతులు హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. గట్టిగా చెప్పండి. 7 సార్లు చెప్పండి. గట్టిగా 7 సార్లు చెప్పండి. ఒక నిమిషం. ఇక్కడ శబ్దం వస్తుంది, ఇక్కడ శబ్దం వస్తలేదు. అందరు 7 సార్లు గట్టిగా చేతులు లేపండి. ఫస్ట్ పైనకి లేపండి. చేతులు ఎంత పైనకి లేస్తే అంత పైనకి లేపండి. ఆ 7 సార్లు అలా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. యేసు రక్తమే జయమని 7 సార్లు చెప్పండి. గట్టిగా నోళ్ళు తెరవండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఓసారి ఇట్లా మెడ ఇట్లా అనుకోండి అన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొరడాలో మొదటి కొరడా పడినప్పుడు ఆ యాక్టర్, ఆ జిమ్ క్యావిజల్ బాగా నటించినాడంట. మీద నిజంగా దెబ్బ తగిలినట్టు నటించినాడంట. ఈ డైరెక్టర్ మెల్ గిబ్సన్ అనుకుంటున్నాడంట, అబ్బా ఎంత మంచిగా నటిస్తున్నాడు, చాలా పండిపోయింది ఇది అని అనుకున్నాడంట. సినిమా హిట్ అయిపోతుంది, పండిపోతుంది ఇది అనుకున్నాడంట. మళ్ళీ 2వసారి కొట్టినాడంట, ఇంకా మంచిగా యాక్ట్ చేశాడంట. 3వసారి కొడితే ఇంత లావు శరీరం ఉందా, ఆ శరీరములో నుండి లోపలికి వెళ్ళి తన ఈ పక్కటేంకి ఇక్కడ పక్కన ఉంటుంది కదా, సొంత శరీరానికి ఒక ఉక్కులు గుచ్చుకొని ఇట్లా పీకేస్తే శరీరం కండ బయటకు వచ్చిందంట. గట్టిగా అడిచినాడంట ఆ యాక్టర్. వీళ్ళు అనుకుంటున్నారంట యాక్ట్ చేస్తున్నాడేమో అనుకుంటున్నారంట. గట్టిగా అరిచి తట్టుకోలేక అక్కడనే పడిపోయి రక్తమంతా కారిపోతుంటే త్వరగా మనిషిని అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్ తీసుకొని వెళ్తే 16 కుట్లు పన్నాయంట. ఎన్ని కుట్లు పన్నాయి? 16 కుట్లు పన్నాయంట. 16 కుట్లు పడిన తర్వాత ఆ వ్యక్తి కోలుకోవడానికి దాదాపు 3 నెలల సమయం పడిందంట. ఎన్ని నెలల సమయం? 3 నెలల సమయం పట్టిందంట. అప్పుడు ఆ వ్యక్తి హాస్పిటల్లో ఉండి ఆ మెల్ గిబ్సన్ అనే డైరెక్టర్ని పిలిచి, బాబు మెల్ గిబ్సన్, యేసు ప్రభు ఇంతగా దెబ్బలు తిన్నాడా, ఇంతగా బాధపడినాడా? ఒక చిన్న కొరడా దెబ్బ నాకు 16 కుట్లు పడితేనే ఇంత భయంకరంగా నొప్పిలేస్తుందే, ఆయన ఇంతగా దెబ్బ తిన్నాడంటే ఆ మెల్ గిబ్సన్ డైరెక్టర్ అన్నాడంట, బాబు ఇదిగో యాక్టరు, మనము తీసేది ఇప్పుడు యేసు ప్రభువులో 100% ఆయన గాయాల పాలైతే మనం చూపించేది కేవలం 40% మాత్రమే. ఇంకా 60% చూపించలేదు. మనం కేవలం 40% మాత్రమే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. 100% ఆయన మన కొరకు పొందిన గాయాలను చూపిస్తే తట్టుకోలేము. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకేం కలుగుతుంది? స్వస్థత కలిగింది. ఆయన అంత వేదన పడి, అంతగా ఆయన రక్తము కార్చబడి, అంతగా ఆయన వేదన పడి నీ కొరకు నా కొరకు గాయపరచబడితే, నీవు నేను ఆయన పొందిన దెబ్బలలో ఉన్న స్వస్థతను అనుభవించకుండగా అవిశ్వాసముతో, అనైక్యతతో, జ్ఞానము లేక ఇటు అటు తిరుగులాడుతున్నమే. ఇది న్యాయమా?
ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఆయన అంటున్నాడు, ఇదిగో నాకు ఇష్టమే మీరు స్వస్థపరచబడడం, మీరు బాగుపడడం నాకు ఇష్టమే, మీరు ఆరోగ్యవంతులుగా ఉండడం నాకు ఇష్టమే. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆయన ఇచ్చే ఆరోగ్యము కొరకు ప్రయాసపడకుండగా, ఆయన ఇచ్చే స్వస్థత కొరకు మనం ఆధారపడకుండగా ఇటు అటు ఇటు అటు ఇటు అటు తిరుగుతున్నాం అవిశ్వాసులలాగా. అయితే ప్రభు అంటున్నాడు, విశ్వాసము కలిగి నా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చదువుతాం. రెండవదిగా యాకోబు పుస్తకము 5వ అధ్యాయం 15-16. యాకోబు పుస్తకము 5వ అధ్యాయం 15. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా నువ్వు స్వస్థపరచబడాలి అంటే రెండవ లక్షణం ఏంటంటే ప్రార్థన. మొదటిది ఏంది? నువ్వు స్వస్థపరచబడాలి అంటే చెప్పాలా? అందరు నిద్రపోయే వాళ్ళు కొంచెం హల్లెలూయా చెప్పండి. ఎందుకోసం మా నిద్ర నాకు అర్థం కాదు. బాగా తిని రావద్దండి ఇళ్ళలో. దరిద్రం నిద్ర వస్తే. మందిరంలో నిద్రపోతే దరిద్రం ఉన్నే పోతాయి. మీ ఇష్టం, శాపం కాదు చెప్తున్నా, ఉన్నే పోతాయి. తిని రావద్దు. ముసలోళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు, ముసలోళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు. నిద్రపోద్దండి, దేవుని సన్నిధి ఇది. ఇప్పుడు ఈడ సీఎం ఉన్నాడు అనుకో, రేవంత్ రెడ్డి, నిద్రపోతారా? నిద్రపోతారా? ఇట్లా ఊగను కూడా ఏం చేస్తున్నాడు అని చూస్తారు. అదే ఒక సినిమా వేస్తున్నారు అనుకో, నిద్రపోతారా? నోట్లో ఈగలు పోతున్నా స్నాక్స్ లాగా తినుకుంటూ ఉంటారు కానీ నిద్ర కళ్ళు ముయ్యరు. అందుకనే విశ్వాసం లేదు. అంతా ఈ తికతిక భక్తి చేస్తాం, అంత తికతిక భక్తి చేస్తాము. ఈ తికతిక భక్తి చేసి పరలోకం పోవాలని ఆశపడతాం. తిక్కలేసింది అంత తిక్క అంత. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రిపూట ఏం చేస్తారు? వ్యవసాయం పోతారా ఏమన్నా? రాత్రిపూట అంబేద్కర్ గారు లాగా లైట్ల కింద చదువుకుంటారేంది? ఆయన రాత్రిపూట స్ట్రీట్ లైట్ల కింద చదువుకున్నారట. మీరు కూడా అట్లా చదువుకుంటున్నారా? ఏం చేస్తారు రాత్రిపూట? అదే పని చేస్తే ఇప్పుడు పనికి పోతుంటే నిద్ర వస్తుందా? రాదు. ఎందుకంటే డబ్బు సంపాదించే ఆశ. ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పని చేస్తే నిద్ర రాదు, డబ్బు సంపాదిస్తే నిద్ర రాదు, దేవుని కాడికి వస్తే నిద్ర వస్తుంది. విశ్వాసం లేదు. దేవుడు మీ నిద్రను పోగొట్టును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా నువ్వు స్వస్థపరచబడాలి అని అంటే రెండవ లక్షణం ఏముండాలంట? ప్రార్థన. ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధానంకు వచ్చి, ఇదిగో అన్న నీకేమైనా బాగాలేదా? ఇదిగో అక్క ఆరోగ్యం బాగాలేదా? ఇదిగో మోకరించి ప్రార్థన చేద్దాం. ఇదిగో మోకరించి ప్రార్థన చేద్దాం. నీకు బాగాలేదా? దేవుని సేవకుని దగ్గరకు వచ్చి, సంఘానికి వచ్చి సేవకుని దగ్గరికి చెప్పి, అన్న మాకు బాగాలేదు ప్రార్థన చేయండి. ఇదిగో ఉపవాస ప్రార్థనలోకి వచ్చి, ఇదిగో మా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఇదిగో ఉపవాస ప్రార్థనలో రాత్రికాలపు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలోకి వచ్చి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మా ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ఈ ప్రార్థన అనుభవం నీలో ఉంటుందో, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, నీ రోగాల గురించి దేవునితో చెప్పడం, నీ స్వస్థత గురించి దేవునితో చెప్పడం, నీ బాగు కొరకు నీ దేవునితో చెప్పడం, ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు చెబుతావో ఖచ్చితంగా నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుందంట. ఒక తల్లి భయంకరమైన మరణకరమైన రోగంతో బాధపడుతుంది. చిన్న పిల్లలు భయంకరమైన మరణకరమైన రోగంతో బాధపడుతుంది. హాస్పిటల్కి వెళితే, అమ్మ నువ్వు 4th స్టేజ్, ఇక నువ్వు చచ్చిపోతావు, ఇక అయిపోయింది, మేమేం చేయలేమమ్మా, నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నీకు ప్రయోజనం లేదు అని డాక్టర్లు చెబితే ఆ తల్లి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిందంట. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి రోజు ఏడుస్తుందంట. రోజు ఏడుస్తుంది. తన పిల్లల్ని చూస్తుంది, తను నమ్మిన దేవుళ్ళను దేవతలను దగ్గరికి వెళుతుంది, అడుగుతుంది, గోజాడుతుంది, ఏడుస్తుంది. వాళ్ళ ఇంటి పక్కన ఒక క్రైస్తవ కుటుంబం ఉంటుంది.
ఆ క్రైస్తవ కుటుంబంలో ఒక తల్లి ఒక చెల్లెలు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వు కొన్ని రోజుల నుంచి నిన్ను చూస్తుంటే నీ 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 హృదయంలో ఏదో ఒక కలవరం, ఒక బాధతో ఉంటూ ఉన్నావు, నేను గమనిస్తూ ఉన్నా. కొన్ని రోజుల నుంచి నీ పరిస్థితి వేరే ఉంది, నీ స్థితిగతులు వేరే ఉన్నాయి, ఏమైంది సమస్య చెబుతావా నాకు అని అంటే, ఆమె చెప్పిందంట, పలానా పలానా రోగంతో నేను బాధపడుతూ ఉన్నా, ఇక కొన్ని రోజుల్లో నేను చనిపోతాను డాక్టర్లు నాకు నిర్ధారణ చేసినారు. పిల్లలు ఉన్నారమ్మా, చిన్న పిల్లలు అనాథలుగా మార్చబడతారు, అభంశుభం ఎరగని పిల్లలు, నేను లేకపోతే నా పిల్లలు రోడ్డు మీద పడతారు, వాళ్ళ గతి ఏమైపోవును అని ఏడుస్తూ ఉందంట. ఈమె యేసుప్రభు అంటే ఇష్టం లేదు, ఈమెకి ఏడ్చేటి ఈ రోగంతో ఉన్న ఆమెకి యేసుప్రభు అంటే ఇష్టం లేదు. ఆ ఏరియాలలో స్వార్థ కూడికలు పెట్టిన, ఆ ఇంటి పక్కన వాళ్ళు ఏదైనా క్రిస్మస్లకు ఏదైనా ఆహారం తెచ్చిచ్చినా తినేది కాదంట, ముట్టుకునేది కాదంట. యేసుప్రభు అంటే ఆమడ దూరం పెట్టేదంట. ఇది సత్యం, జరిగిన సత్యం చెప్తున్నా మీకు. యేసుప్రభు అంటే ఆమడ దూరం పెట్టేదంట. అయితే ఆ తల్లికి ఈమె చెప్పక ఏమని అంటదా అనుకుంటా ఆలోచన చేసుకుంటూ మాట అయితే చెప్పింది. అమ్మా నువ్వు ఏం అనుకోకపోతే, నాకు తెలుసు నువ్వు ఎట్లాంటిదో అనవో, నాకు తెలుసు, అయినా నేను ఒక మాట చెప్తూ ఉన్నా, నీ పిల్లలని ఏడుస్తున్నావు కదా, ఇక కొన్ని రోజుల్లో చనిపోతామని డాక్టర్లు చెప్తున్నారు కదా, ఇక మందులు లేవని డాక్టర్లు చెప్తున్నారు కదా, ఇక ఆఖరి ప్రయత్నం ఒక పని చేయి, ఒక ఆఖరి ప్రయత్నం, ఒక సలహా మాత్రమే నేను ఇస్తా, చెప్పు అని అంటే, యేసు ప్రభుని నమ్ముకో, యేసు ప్రభు దగ్గరికి వచ్చి చిన్న ప్రార్థన చేయి, ఆయన బాగు చేస్తాడు నిన్ను, ఆయన స్వస్థపరుస్తాడు నిన్ను అంటే. ఆమె కోపం వచ్చిందంట. కోపం వచ్చినా తన పిల్లల్ని చూస్తుంది, తన పిల్లల కొరకైనా నేను ఏదో ఒకటి చేయాలా. ఆమేన్, హల్లెలూయా. పిల్లల కొరకైనా, తన చిన్న పిల్లల భవిష్యత్తు కొరకైనా, ఇదిగో నా కోపాన్ని, నా అహమును, నా గర్వమును అవన్నీ అణుచుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్తా అని తన హృదయంలో అనుకొని, మరుసటి రోజు ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో ప్రార్థన చేసుకొని, ఆ మందిరంలో ఉన్న దైవ సేవకునికి సమస్య చెప్పి ప్రార్థన చేయించుకొని ఇంటికొచ్చి ప్రతిరోజు ప్రార్థన దేవుని పాదాలు దడుపుతూ ఉందంట. ఆమేన్, హల్లెలూయా. ఈ పక్కన ఈమె ఇద్దరు కూడా రావాలా, పనులన్నీ ముగించుకోవాలా, ఆమె కొరకు మోకరించి ప్రార్థన చేయాలా. మోకరించి తన పిల్లలను చేతపట్టుకొని, ప్రభువా నా పిల్లలను నా పిల్లల కొరకు నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు, ఈ మరణము నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేయాలి. చేస్తూ ఉండగానే కొన్ని రోజుల్లోనే ఆమెకు అర్థమైపోతుంది, రోజు రోజుకి బలహీనపరచబడకుండా రోజు రోజుకి ఆరోగ్యవంతురాలుగా మార్చబడుతుంది, రోజు రోజుకి శరీరంలో, దేహంలో శక్తి ఉంటూ ఉంది, ఆమెకు అర్థమైపోతుంది. అయితే ఒకానొక రోజున ఆమె పండుకున్నప్పుడు ప్రార్థన చేసుకుని పండుకున్నప్పుడు ఒక కళ ఆమె చూస్తున్నాడు. కళ అంటే దర్శనం. ఒక వ్యక్తి ఆమె పక్కనే నిలబడినాడంట. ఒక వ్యక్తి ఆమె పక్కనే నిలబడి, ఆమె ఆ నిద్రలో కూడా ఏడుస్తూ ఉంది, తన రోగం బాగు కావాలి. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అయ్యా నా పిల్లలు భవిష్యత్తు, ఉంది, నా జీవితం ఇలా ఉంది, నా కడుపులో ఒక గడ్డ ఉంది, ఆ గడ్డ నుంచి పగిలిపోతే నేను చనిపోతా అని చెప్తున్నారు. అది పగిలిపోయే స్థితిలో ఉంది, ఎప్పుడు పలుకుతుందో తెలియదని డాక్టర్లు చెప్పేసినారు, నేను చనిపోతానంట అని అంటే, ఆ వ్యక్తి అన్నాడంట, నువ్వు చనిపోవులే అని అన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఈమె ప్రార్థన చేస్తూనే ఉంది, యేసుప్రభుకు ప్రార్థన చేస్తూనే ఉంది, కలగంటూ ఉంది నిద్రలో, నువ్వు చనిపోవులే అన్నానంట ఆ వ్యక్తి. ఆమె అనిందంట, అయ్యా నువ్వేమన్నా డాక్టర్వే, పెద్ద డాక్టర్వే, చనిపోవని అంత కరెక్ట్గా చెప్తున్నావు ఎందుకు అని అంటే, నువ్వు చనిపోవు, నేను తీసేస్తా ఆ గడ్డను అని అన్నాడు. అని చెయ్యి పెట్టినాడట, చెయ్యి చాపినాడట. చెయ్యి చాపితే ఆమె అంటుందంట, కళల్లోనే, అంత నిద్రలోనే జరుగుతుంది. ఆమె అంటుందంట, అయ్యా నువ్వు ఆపరేషన్ చేస్తే కూడా చచ్చిపోతా అన్నారు, మరి ఏందయ్యా నాకు ఏంది, ఎట్లా బతుకుతానయ్యా అని అంటుందంట. నువ్వు చనిపోవమ్మా నాకు తెలుసు అని చెప్పి ఆ కడుపు మీద చేయి పెట్టి ఆ కడుపులో ఉన్న గడ్డని ఇట్లా బయటికి తీసినాడట. ఆమేన్, హల్లెలూయా.
ఇదిగో నీ కడుపులో ఉన్న గడ్డ ఇదేనా నేను తీసేసిన, ఇక నువ్వు చనిపోవులే అని అన్నట. ఆమె అంటుందంట, అయ్యా నీవెవరా అంటే, ఇగో ఇంతవరకు నువ్వు ప్రార్థన చేసినావు కదా, నువ్వు ఇంతవరకు యేసయ్యా నన్ను బాగు చేయన్నావు కదా, ఆ యేసయ్యను నేనే అని చెప్పి మాయమైన. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఉదయం లేచింది ఆమె. ఉదయం లేచి పక్కన ఆమెకి కళ చెప్పింది. ఈ కళ చెప్పి హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ పోయింది. కడుపులో ఒక గడ్డ ఉన్నట్లు ఆమెకి అప్పుడు తెలుస్తుండే. ఇప్పుడు కడుపులో ఏమీ లేదు, ఖాళీ ఉన్నట్లు తెలుస్తుంది. హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సార్ ఒకసారి నాకు స్కానింగ్ తీ సార్ అంటుందంట. నువ్వేందమ్మా చచ్చిపోతావు అంటే స్కానింగ్ తీ అంటావు, ఒక పైసలు వేస్ట్, మళ్ళీ ఒక 5,000 ఎందుకులే అని. లేదు సార్ 10,000 కానీ స్కానింగ్ తీ సార్ అని ఎమ్మడబడిందంట. ఈమె ఎమ్మడబడుతుంది రా అని చెప్పి స్కానింగ్ అతన్ని పిలిచి స్కానింగ్ తీస్తే ఆ కడుపులో ఒక్క గడ్డ లేదంట. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రార్థన చేయి. నడినెత్తి నుంచి అరికాలు వరకు నీలో రోగం ఉంది, నీ దేహంలో ఆరోగ్యము లేదు. అయితే నువ్వు ఏమి చేయాలో తెలుసా? విశ్వాసముతో ప్రార్థన చేయి. ఎప్పుడైతే విశ్వాసముతో ఒకరికొకరు ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా నీ దేహములో ఆరోగ్యవంతునిగా నువ్వు మార్చబడతావు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అందుకోసమే సంఘంలో ఏం చేస్తున్నామంటే ప్రతి నెల 2 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడుతూ ఉన్నాం. ఎందుకోసం తెలుసా? మీ ఆరోగ్యాలకు. తెలిసి కూడా చాలామంది నిర్లక్ష్యంగా ఉంటూ, రోగాలతో బాధపడుతున్నా నిర్లక్ష్యంగా ఉంటూ మందిరాలకు వచ్చి ఆరోగ్యం పొందుకోవాలనే ఆశ లేదు. అందుకనే సంఘములో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం రాత్రి అంతా. ఎందుకోసం తెలుసా? మీ ఆరోగ్యముకు. దేవుడు మనకిచ్చిన హక్కుని మనం స్వతంత్రించుకోవాలని, దేవుడు మనకిచ్చిన హక్కుని మనం పొందుకోవాలని సంఘములో ఉపవాస ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు పెడుతూ ఉన్నాం. అయినా కూడా మనము వాటికి రాము. ఇట్లనే రోగముతో ఉండి దగ్గుకుంటూ సీదుకుంటూ చచ్చిపోదాం అనుకుంటాం. కానీ బాగుపడాలని ఎవడు ఆశపడదు. బాగుపడాలని ఆశ ఉంటుంది. అయితే ప్రభు అంటున్నాడు, ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నేను స్వస్థపరచబడడం ఆయనకిష్టము కాబట్టి ఇదిగో అంతగా ఆయన గాయపరచబడినాడు. ఆయనకిష్టము కాబట్టి ఇదిగో నడినెత్తి నుంచి అరికాల వరకు ఆయన గాయపరచబడినాడు. ఆయనకిష్టము కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయమందు ఆ గాయపడిన హస్తాన్ని నీ మీద నా మీద చాపి ఉన్నాడు. యేసు నామమున మనలో ఉన్న ప్రతి అనారోగ్యం తొలగిపోవునుగాక. నజరేయుడైన యేసు నామమున దేహములో ఏలుబడి చేస్తున్న ప్రతి రోగము యేసు నామమున తొలగిపోవునుగాక. సంపూర్ణమైన స్వస్థత విడుదల యేసు నామమున కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. స్వస్థపరిచేది మన జన్మ హక్కు అని ఇంతవరకు మనం చూసుకున్నాం. అయితే ఈ రోగం ఎట్లా వస్తుంది? మనం అంటాం ఎక్కువ తింటే వస్తుంది. ఇప్పుడు అంటున్నారు చాలామంది, ఎక్కువ రోజులు బతకాలంటే తక్కువ తినాలంట. ఎక్కువ రోజులు బతకాలంటే తక్కువ కడుపు ఖాళీ పెట్టుకోవాలంట. అప్పుడులాగా కడుపు నిండా తినేది కాదు. కడుపు నిండా తింటే ఇప్పుడు షుగర్లు వస్తున్నాయి, కడుపు నిండా తింటే ఇప్పుడు బీపీలు వస్తున్నాయి, కడుపు నిండా తింటే ఇప్పుడు అల్సర్లు వస్తున్నాయి, కడుపు నిండా తింటుంటే ఇప్పుడు బుజ్జలు పెరిగిపోతున్నాయి, ఒబిసిటీలు అవుతున్నాయి, లావు ఎక్కువైపోతున్నాం, లేని రోగాలు కొవ్వు ఎక్కువైపోతుంది. ఆ కొవ్వు ఎక్కువై గుండెలకు రక్తం ఆడక మా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే రోగం ఎందుకు వస్తుంది, దేహంలో రోగం ఎందుకు వస్తుంది అని మనం గమనిస్తే చదువుకుందాం ఒక చిన్న మాట. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. చిన్న మాటలు చూపించుకొని మనం ముగిద్దాం. ఇదిగో మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల ఇదిగో నేను అన్య దేశమైన ఐగుప్తీయులకు కలగజేసిన రోగాలలో ఏది కూడా నేను మీకు రానియను. ఆమేన్ హల్లెలూయా
సామెతల పుస్తకము 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాం. అనుకొనవద్దు, చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. ఆమేన్, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఇందువలననే మీలో అనేకులు రోగులై ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ వాక్యాలు మనం చదివినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, పాపము చేయడం వలన రోగం వస్తుంది, దేవుని మాట వినకపోవడం వలన రోగం వస్తుంది, దేవుని మాటకు నిర్లక్ష్యంగా ఉండడం వలన రోగం వస్తుంది, దేవుని మాట వినకుండా అశ్రద్ధ వహిస్తే రోగం వస్తుంది. ఎందుకు వస్తుంది రోగము? దేవుని మాట వినకపోవడం వలనే. ఆదాము అవ్వ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు వాళ్ళను సృష్టించినప్పుడు వాళ్ళ దేహంలో రోగము లేదు, ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే అవ్వమ్మ తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట వినకుండా తినవద్దన్న పండు తిన్న తర్వాత ఆమె దేహంలో రోగం వచ్చింది, ఆమె పిల్లలకు రోగంతో ఉన్నారు. అక్కడ ప్రారంభమైన రోగం ఇక్కడ దాకా వచ్చింది. అక్కడ ఎక్కడో సంవత్సరాల కింద ఉన్న రోగం ఇక్కడ దాకా వచ్చింది. ఎందుకు తెలుసా? దేవుని మాట వినకపోవడం వలన నీకు రోగం వస్తుంది, దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు గైకోకపోవడం వలన నీకు రోగం వస్తుంది, దేవునితో నువ్వు ప్రేమించకపోవడం వలన రోగం వస్తుంది, ప్రార్థన చేయకపోవడం వలన నీకు రోగం వస్తుంది, మందిరానికి రాకపోవడం వలన రోగం వస్తుంది, దేవుని నిర్లక్ష్యపరచడం వలన నీకు రోగం వస్తుంది, నీవు చేసే పాపపు క్రియల వలన నీకు రోగం వస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్త మాంసములు, పరిశుద్ధమైన రక్త మాంసములు, నీవు పవిత్రంగా పరిశుద్ధంగా చేసే పనులన్నీ కూడా చేసే తిక పనులన్నీ చేసుకుంటూ ఈడికొచ్చి కన్నీటితో యేసయ్యా నీ రక్త మాంసములు చేయివేస్తా అని చేయి వేసి తినడం వలన నీకు రోగం వస్తుంది. రోగమును మటన్ తింటే రాదు, రోగమును ఆకుకూర తింటే రాదు, రోగమును కడుపు తింటే రాదు. రోగం ఎందుకు వస్తుంది తెలుసా? దేవుని మాట లెక్క చేయకపోవడం వలన. దేవునికి ఇవ్వవలసిన విలువ ఈ లోకములో మనుషులకు ఇవ్వడం వలన, దేవునికి ఇవ్వవలసిన మొదటి ప్రాధాన్యత ఈ లోకములో డబ్బుకి ఇవ్వడం వలన, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఈ లోకములో ఆస్తులకు అంతస్తులకు ఇవ్వడం వలన, దేవునికి ఇవ్వవలసిన విలువ మనుషుల మాటకు ఇవ్వడం వలన రోగం వస్తుంది. ఎందుకు వస్తుంది రోగం? ఎందుకు వస్తుంది? శాంతమవుతుంది. పాపం చేయడం వలన. ఇంతవరకు ఏమినో పాపము చేయడం వలన, పాపము వలన రోగం వస్తుంది. జాగ్రత్త గుర్తుపట్టాలి. పాపం వలన రోగం వస్తుంది. ఈ రోగాన్ని తీసివేసుకోవాలంటే నీకు ఒక హక్కు ఉంది. ఆ హక్కు దేవుడిచ్చిన హక్కు, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత. రోగం వస్తుంది, స్వస్థత కూడా దేవుడే ఇస్తా అంటున్నాడు. రోగము నువ్వు తెచ్చుకునేది, స్వస్థత దేవుడిచ్చేది. అయితే దేవుని సన్నిధానంలో నువ్వు విశ్వాసముతో ప్రార్థన పూర్వకంగా అడిగితే ఖచ్చితంగా నా దేవుడు మన దేహంలో ఆరోగ్యము కలగజేయును గాక. ఇటు కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. అందరం లేచి నిలబడదాం. ఒకవేళ ఇంకా పాపంలో శాపంలో ఉంటూ ఉన్నావేమో, అయితే నా దేవుడు అంటూ